హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నా వీడియో చూసి చాలామంది నాకు సహకారం చేస్తున్నారు. అయితే నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలామంది రైతులు ఇప్పుడు ఏదైతే పత్తి సీజన్ స్టార్ట్ అయిపోయింది, చాలామంది రైతులు విత్తనాలు ప్యాకెట్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసం ఏంటంటే బెస్ట్ విత్తనాలు ఏదైతే మనకు షార్ట్ డ్యూరేషన్లో, లాంగ్ డ్యూరేషన్లో, మనకు బలమైన నేలలో పెట్టుకునే విత్తనాలు, మనకు దీర్ఘకాలిక పత్తి ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళ కోసం లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు, అదేవిధంగా వర్షాధారం పైన పెట్టుకుంటూ ఉన్నారు షార్ట్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు, రెండు పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం దాదాపు 10 రకాల పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఎవరైనా నా వీడియో చూసి మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్గా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా పత్తి పంట పైన, మిర్చి పంట పైన, వరి పంట పైన, ప్రతి ఒక్క పంట పైన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ పైన వేయడం అనేది జరుగుతూ ఉంది. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టిన విధంగా థంబ్నెయిల్లో మీరు ఎకరానికి వచ్చేసి 20 క్వింటాల దిగుబడి సాధించవచ్చు అనేది చూసే ఉంటారు. ఏంటంటే మనము దీర్ఘకాలిక పత్తి కానీ పెట్టుకున్నట్లయితే, లాంగ్ డ్యూరేషన్లో పత్తి కానీ పెట్టుకున్నట్లయితే, దాన్ని మేనేజ్మెంట్ చేసినట్లయితే మనకు 20 కాదు 25 క్వింటాల వరకు కూడా మనము దిగుబడి సాధించవచ్చు. కానీ ఈ మధ్యలోనే మనకు ఏదైతే గులాబీ పురుగు అటాక్ అవ్వడం వల్ల చాలా వరకు దిగుబడి తగ్గిపోతుంది. పత్తి అనేది అస్సలకి కాయ అనేది పురుగు అయిపోతుంది. పత్తి కూడా తీయస్తలేదు, పత్తి పికింగ్ కూడా చేయస్తలేదు. అందుకోసం చాలామంది రైతు దీర్ఘకాలిక పత్తి అనేది పెట్టుకుంటలేరు, షార్ట్ డ్యూరేషన్లో పత్తి పెట్టుకుంటూ ఉన్నారు. దీర్ఘకాలిక పత్తి విత్తనాలు నాటుకుంటూ ఉన్నారు, కానీ లాస్ట్ వరకు పత్తి అనేది అస్సలకే ఉంచుతలేరు. ఎందుకంటే ఉంచినట్లయితే కూడా చాలా వరకు ఈ గులాబీ పురుగు అటాక్ అవ్వడం వల్ల చాలా వరకు లాస్ అనేది వస్తూ ఉంది అన్నమాట. ఈ వీడియోలో మనం టాప్ 10 బెస్ట్ పత్తి విత్తనాల గురించి తెలుసుకుందాం. మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా టాప్ బెస్ట్ పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి పత్తి విత్తనాలే చూద్దాం. అదేవిధంగా షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్లో 2 విధాలుగా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఫస్ట్గా చూసుకున్నట్లయితే ప్రవధన్ సీడ్స్లో రేవంత్ అనేది ఉంటుంది. ప్రవధన్ సీడ్స్లో రేవంత్లో గత సంవత్సరం మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉండే, మార్కెట్లో అసలు ఈ విత్తనాలు కూడా దొరకలేదు. ప్రవధన్ సీడ్స్ వల్ల రేవంత్ మీరు కావాలైతే రేవంత్ తీసుకోండి, మంచి దిగుబడి సాధించవచ్చు. కాయ సైజు బాగానే ఉంటుంది. గత సంవత్సరం చాలామంది రైతులు మనకు మంచి దిగుబడి సాధించారు. ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. మార్కెట్లో ఈ రేవంత్ కానీ దొరికినట్లయితే ప్రవధన్ సీడ్స్ వల్ల రేవంత్ ఈ సీడ్స్ కూడా మీరు పెట్టుకున్నట్లయితే షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, బలమైన నేలలో మంచి దిగుబడి సాధించవచ్చు. కాయ సైజ్ బాగుంటుంది, కాయ హైట్ కూడా బాగానే పెరుగుతూ ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే తులసి సీడ్స్లో నేను 2 పత్తి విత్తనాల గురించి వెళ్తాను, 2 రకాల. మీరు కబడ్డీ కూడా పెట్టుకోవచ్చు. గత సంవత్సరం మా విలేజ్లోనే నేను గత సంవత్సరం ఫీల్డ్ చూడడం జరిగింది. ఎకరానికి వర్షాధారం పైన 10 క్వింటాల వరకు అయితే దిగుబడి సాధించారు. బలమైన నేల, నల్లరేగడి నేలలో వాళ్ళు పెట్టడం జరిగింది. వర్షాధారం పైన ఎకరానికి 10 క్వింటాలు అయితే సాధించడం జరిగింది తులసి సీడ్స్ వల్ల కబడ్డీ. నెక్స్ట్ వచ్చేసి మీరు తులసి సీడ్స్ వల్ల కబడ్డీ కూడా పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. కాయ సైజు బాగుంటుంది, చెట్టు గ్రోత్ పెరుగుతుంది, మంచి దిగుబడి సాధించవచ్చు. 2 రకాలలో మీరు పెట్టుకోవచ్చు. వాటర్ ఇచ్చి పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు వర్షాధారం పైన కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తులసి సీడ్స్లోనే పంగా అని ఉంటుంది. ఈ పంగా విత్తనాలు కూడా మనం లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్లో 2 రకాలు పెట్టుకోవచ్చు. దీని దిగుబడి కూడా సేమ్ మనకు తులసి లాగానే ఉంటుంది. మంచి కాయ సైజు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చెట్టు గ్రోత్ ఉంటుంది. కొద్ది వరకు మనకు ఏ రసం పీల్చే పురుగులు కావచ్చు, ఈ వైరస్ని కూడా తట్టుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ న్యూజిలాండ్ సీడ్స్లో నవనీత్ కూడా కాయ సైజ్ బాగుంటుంది. చెట్టు గ్రోత్ కూడా మంచి పెరుగుతుంది. బ్రాంచెస్ కూడా కింద నుంచి మంచిగా వస్తాయి. అదేవిధంగా కాయ వచ్చేసి 6 గ్రామ్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పికింగ్ చేయడానికి కూడా చాలా సులువుగానే ఉంటుంది అన్నమాట న్యూజిలాండ్ సీడ్స్ వల్ల నవనీత్. ఇది కానీ మీకు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. మార్కెట్లో త్వరగా తీసుకోండి, లేకపోతే లాస్ట్కు ఇవి కూడా డిమాండ్లో వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి న్యూజివీడ్ సీడ్స్లో ఆద్య అని ఉంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, రేట్ కూడా బాగా ఉంది. సో మీరు న్యూజివీడ్ సీడ్స్ ఆద్య దొరకకపోతే నవనీత్ పెట్టుకోండి, పంగా పెట్టుకోండి, కబడ్డీ పెట్టుకోండి. ఇవి అన్నీ మంచి రకాల సీడ్సే. నేను చెప్పిన సీడ్స్ అన్నీ మంచి రకాల సీడ్సే, మంచి దిగుబడి ఇచ్చిన, గత సంవత్సరం మంచి దిగుబడి ఇచ్చిన సీడ్సే. నెక్స్ట్ వచ్చేసి 659 రాశి 659. ఇది కూడా మనకు లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా మార్కెట్లో మీకు ఒకవేళ దొరికితే తీసుకోండి, కానీ ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ డేట్ చెక్ చేయండి, ప్యాకింగ్ డేట్ చెక్ చేయండి, స్కానర్ చెక్ చేసి అయితే తీసుకోండి. కల్తీ విత్తనాలు కూడా వస్తూ ఉన్నాయి అంటున్నారు. సో చెక్ చేసి తీసుకోండి, మంచి దిగుబడి సాధించవచ్చు ఇవి పెట్టుకున్నట్లయితే కూడా. రాశి 659. నెక్స్ట్ వచ్చేసి GHH 029. ఇది కూడా మనకు GHH 029 కూడా మనకు బలమైన నేలలో పెట్టుకున్నట్లయితే లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు ఇవి. మనకు బలమైన నేలలో పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. కాయ సైజ్ బాగుంటుంది, కాయ గ్రోత్ కూడా మంచిగానే చెట్టు గ్రోత్ కూడా మంచిగానే పెరుగుతుంది. సో రసం పీల్చే పురుగులు కావచ్చు, వైరస్ని కూడా తట్టుకుంటుంది కొంతవరకు. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనం రాశి కంపెనీలోనే మనం 659 కూడా చూసాము. రాశిలో స్విఫ్ట్ ఉంది, ప్రైమ్ ఉంది. ఇవి కూడా మనం పెట్టుకున్నట్టే మంచి దిగుబడి సాధించవచ్చు. రాశి ప్రైమ్లో కాయ సైజు కొంచెం వరకు లావు సైజు ఉంటుంది కాయ సైజు. ఇది TSP వైరస్ని కూడా తట్టుకుంటుంది. రాశి షిఫ్ట్ గత సంవత్సరం వెళ్ళడం జరిగింది. రాశి షిఫ్ట్ కాయ సైజ్ అనేది మంచిగానే ఉంటుంది, కానీ కాయ వెయిట్ అనేది కొద్ది వరకు తక్కువ ఉంటుందని రైతులు కామెంట్లో చెప్పడం జరిగింది గత వీడియోలో. సో ప్రైమ్లో అనేది ఏంటంటే మనకు పత్తి తీసేటప్పుడు కొద్ది వరకు ఇబ్బంది అవుతుంది అనేది కూడా గత వీడియోలో రైతులు చెప్పడం జరిగింది. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే రైతులు అందిస్తూ ఉన్నారు. మీరు ఇట్లా కామెంట్ చేసి చెప్పినట్లయితే నేను కూడా నెక్స్ట్ వీడియోలో రైతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. నేను చెప్పాను స్టార్టింగ్కే, మీరు కానీ గత సంవత్సరం ఏ పత్తి విత్తనాలు ఎంత దిగుబడి వచ్చినాయో, ఏ పత్తి విత్తనాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ ఇతర రైతులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా వాళ్ళకు కూడా ఏంటంటే మనకు హెల్ప్ అయ్యేలాగా నేను వీడియోలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో నాకు అయితే లాస్ట్ వీడియోలో ఇద్దరు రైతులు కామెంట్ చేసి చెప్పడం జరిగింది ఈ 2 విత్తనాల గురించి. అదే మీకు ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేదా సీడ్స్ వల్ల సదానంద్ కూడా బాగానే ఉంది. వేదా సీడ్స్ వల్ల సదానంద్ ఇది కూడా మార్కెట్లో మంచి రేటే ఉంది. క్రిస్టల్లో ఉంది సదానంద్, వేదా సీడ్స్లో సదానంద్ ఉంది. వేదా సీడ్స్లో సదానంద్ తీసుకోండి, మంచి దిగుబడి సాధించవచ్చు. మంచి దిగుబడి అయితే మనకు వెళ్తుంది. కాయ సైజ్ బాగానే ఉంది, చెట్టు కూడా మంచిగానే పెరుగుతూ ఉంది, బ్రాంచెస్ కూడా మంచిగానే వస్తాయన్నమాట. ఇది కూడా మార్కెట్లో మంచి ఫేమస్ అయిన సీడే వేదా సీడ్స్ వల్ల సదానంద్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే సంకేత్ కూడా బాగానే ఉంది. ఇది కూడా మనం నార్త్ సీడ్స్ వల్ల సంకేత్, ఇది కూడా దొరికితే మీరు తీసుకోండి, మంచి దిగుబడి సాధించవచ్చు. ఏంటంటే మనకు మంచి మేనేజ్మెంట్ ఉన్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. సో మీరు అయితే ఉష్క నేలలో కానీ పెట్టుకున్నట్లయితే ఇట్లా చాలా ఉష్క నేలలో కావచ్చు, రేగడి నేలలో పెట్టుకున్నట్లయితే మనకు దిగుబడి తక్కువ వస్తుంది. మేనేజ్మెంట్ మంచిగా చేసుకున్నట్లయితే మంచిగా వస్తుంది. కానీ మీరు పత్తి పెట్టుకునే వాళ్ళు బలమైన నేలలో, మధ్యస్థ నేలలో, తేలికపాటి నేలలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే దిగుబడి మంచిగా సాధించవచ్చు. మీరు కానీ ఉష్క నేలలో ఇట్లా మనకు తక్కువ యావరేజ్ ఇచ్చే నేలలో మీరు కానీ ఈ పత్తి పెట్టుకున్నట్లయితే చెట్టు గ్రోత్ పెరగది. ఉష్క నేలలో పెట్టుకున్నట్లయితే చెట్టు గ్రోత్ పెరగది. అదేవిధంగా కాయ సైజు కూడా ఎక్కువ రాదన్నమాట. సో మీరు పత్తి పెట్టుకున్నట్లయితే మీరు బలమైన నేలలో, మధ్యస్థ నేలలో, కొద్ది వరకు తేలికపాటి నేలలో పెట్టుకున్నట్లయితే కూడా మంచిగా బ్రహ్మాండంగా దిగుబడి సాధించవచ్చు అన్నమాట. సో నేను చెప్పిన పత్తి విత్తన సీడ్స్లలో మనం ఇప్పుడు 10 వరకు చెప్పాము. ఈ 10 వరకు పత్తి విత్తనాలలో మీరు ఏది కూడా పెట్టుకున్నట్లయితే కూడా మంచిగా దిగుబడి సాధించవచ్చు. ఎవరైనా కానీ మధ్యస్థ నేలలో మీరు షార్ట్ డ్యూరేషన్లో ఎవరైనా పత్తి పెట్టుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియోలో షార్ట్ డ్యూరేషన్లో ఏ విత్తనాలు పెట్టుకోవాలనేది పూర్తి ఒక ఫుల్ వీడియో అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్.